ఫైనల్లీ ల్యాండింగ్ అయితే చాలా పీస్ఫుల్గా అయింది. లక్కీగా ఈరోజు వెదర్ సన్నీగా ఉండడం వల్ల మనకి ల్యాండింగ్ కూడా ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. జనరల్గా ఒక్కొక్కసారి వెదర్ బాగోకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఫ్లైట్ బ్యాక్ వెళ్తుంది అనమాట ల్యాండింగ్కి. సో నాకు కొంచెం భయపడ్డా, బట్ ల్యాండింగ్ అయితే చాలా బాగా అయింది. హ్యాపీ. అబ్బాయిలు, ఎయిర్పోర్ట్ నుంచి బారా ఐలాండ్కి డైరెక్ట్ బస్ ఉంటుంది, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయ, ఫైనల్లీ ఐలాండ్కి అయితే వచ్చేసా. ఆపోజిట్లో మీకు మౌంటైన్స్ కనపడుతున్నాయి కదా, దాన్నే క్యాజిల్ బే ఏరియా అంటారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఫెరీని అక్కడే క్యాచ్ చేయాలి. గాయ్స్, ఇప్పుడైతే నేను క్యాజిల్ బే ఏరియాకి వెళ్ళాలని చెప్పా కదా ఫెర్రీకి. బై వాక్ వెళ్తుంటే ఒక అతను అయితే ఇక్కడ లోకల్ అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు అనమాట తన వ్యాన్లో. అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. హలో సార్, వాట్స్ యువర్ నేమ్? My name's Seamus McNeil. Do you live here? I live in Battersea, yes. Oh, Battersea. Since how long you have been living here? I was born in Barra 51 years ago, and I moved to the mainland for work, and now I've come back home to semi-retire. Oh, that's good. But this place is such a beautiful place, and I think you will feel very close to nature, isn't it? Oh yes, it's a very spiritual place. Yeah, living in this place, we feel like we are very close to nature. I really felt very good. I was emotionally connected to this place since yesterday onwards. Yeah. I don't know why. Terrific. What are you gonna do for the entertainment? There's 3 pubs here, but it's very quiet. It's very difficult to get to. You know that there are. Oh, there are pubs here. There's 3 pubs here, yes. Oh, that's not bad. But they're very quiet. I mean, in the winter time, there's no tourism. The weather gets very bad in the winter. Okay. But in the summertime, full of tourists. Okay, I mean, all these places will be covered with tourists during summertime. Yes, I'm planning on opening a campsite to give them somewhere to park up. Oh, so that you can also earn a little bit money. It's for an income. It's very, very hard to make a living here. Most of the people here are fishermen. Okay. And the weather gets very bad in the winter. And now focus on your what we call driving. And this is the end of our interview. Thank you. Thank you, sir, for giving me the lift, and thank you for your time. Not a bother. ఆయన దయ వల్ల ఫెర్రీ టెర్మినల్కి అయితే రీచ్ అయిపోయా. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి నేను జస్ట్ ఎంక్వైరీ చేసుకుంటున్నా ఫెర్రీ ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవుతుందో లేదో అని. ఇదే అన్నమాట మనం ప్రయాణించే వాహనం. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు మాటల్లో చెప్పలేను, భలే ఉంది. పైకి అయితే చెక్ ఇన్ అన్నారు, బట్ గేట్స్ అయితే ఇంక ఓపెన్ చేయలేదు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మొత్తానికి చెక్ ఇన్ అయితే ఓపెన్ చేస్తారు. మామూలు ఎగ్జైట్మెంట్ లేదు అసలు, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం ఫెర్రీ ట్రావెల్ చేస్తున్నా. చూద్దాం ట్రిప్ ఎలా ఉండబోతుందో. లోపలికి వెళ్ళి ఇంటీరియర్ చూసాక నేనైతే స్టన్ అయ్యా.
నాకైతే ఒక మినీ ప్యాలెస్లా అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ సోఫాలు, కాఫీ క్యాబిన్స్, మీరు నిజంగా టైర్డ్గా ఫీల్ అయినట్టు మీకు అనిపిస్తే లగ్జరియస్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఫెర్రీలో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనిపించింది నాకైతే. ఈ రైడ్ నేను స్కాట్లాండ్లో బారా ఐలాండ్ నుంచి ఓపెన్ అనే ఒక స్మాల్ టౌన్కి బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ వచ్చి అరౌండ్ £30 పడింది. గాయ్స్, ఫైనలీ అయితే ఓబన్ రీచ్ అయ్యా. ఫెర్రీ రైడ్ వచ్చి ఎక్స్ట్రాడినరీ. అసలు వ్యూస్ మీరు చూశారు కదా, నాకైతే ఆ రెయిన్బో వ్యూ చూసి మత్తిపోయింది భయ్య. అబ్బా, ఈ ట్రిప్ టోటలీ వర్త్ ఇట్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ వ్యూస్ చూసినప్పుడు. అయితే ఆర్కిటెక్చర్ స్కాట్లాండ్ది అద్దిరిపోయింది, అంతే, ఇంకేం చెప్పలేం. సో మీకు ఇప్పుడు చూసిన వ్యూస్ ఎలా అనిపించినాయో కామెంట్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి. సో ఇప్పుడు నా ప్లాన్ వచ్చేసి ఓబన్ నుంచి గ్లాస్గోకి ట్రైన్ ఉంది, అది క్యాచ్ చేయాలి. గ్లాస్గో నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేయాలి లండన్కి. మళ్ళీ లండన్ నుంచి వేల్స్కి బస్ ఉంది, అది క్యాచ్ చేసి, నేను ఉండేది వేల్స్లో అనమాట. సో మళ్ళీ లండన్ నుంచి వేల్స్కి బస్ క్యాచ్ చేయాలి. సో నా నెక్స్ట్ 36 hours ట్రావెలింగే ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాడినరీ ట్రిప్కి అయితే ఇప్పుడు నేను గుడ్ బై చెప్పేసే టైం వచ్చింది. మీకు ఈ టోటల్ ట్రిప్ ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజుతోటి ఈ వ్లాగ్కి, ఈ టోటల్ బారా ఐలాండ్స్ వ్లాగ్కి గుడ్ బై చెప్పేస్తున్నా. సైనింగ్ ఆఫ్ భరద్వాజ్. థ్యాంక్ యూ.